ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐఎల్ శ్రీను ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం ఎస్ఐ నిరీష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో నలుగురు యువకులు గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 50 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక ట్రాలీ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు యువకులు 19 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారని చెప్పారు. వీళ్ళు గంజాయి హైదరాబాద్ లో ధూల్పేట నుండి తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. వీరిని కోర్టులు హాజరుపరిచి రిమాండ్ పంపిస్తామని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చిన్న వయసు పిల్లలే డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్నారు. ఇంకా కార్యక్రమంలో ఎస్ఐ నీరేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం పూట చేర్యాల ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు చేర్యాల శివారులో కొంతమంది గంజాయి తాగుతూ వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు రాసూరి నవీన్, చేర్యాల పెద్దమ్మగడ్డ, తర్వాత ఏషబోయిన కరుణాకర్ చుంచనకోట, పన్నబోయిన పవన్ చుంచనకోట, చిట్కూరి శ్రావణ్ చుంచనకోట, వీళ్ళ నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు హైదరాబాదు ధూల్పేట ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ సేవిస్తూ తర్వాత మిగిలినది ఎవరికైనా నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 గ్రాముల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి ఒక ట్రాలీ ఆటో, ఒక స్కూటర్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చేర్యాల పట్టణవాసులకు తెలియజేసింది ఏంటంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా, ముఖ్యంగా దీనికి టీనేజ్ పిల్లలు బలవుతున్నారు. 16 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ గంజాయి బారిన పడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన నలుగురు కూడా 19, 20 సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే. ఒకరి నుంచి ఒకరు చెడిపోయి మిగతా వాళ్ళని చెడగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు బాగా అప్రమత్తంగా ఉండాలి. తన పిల్లల ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు, సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా, తింటున్నారా, ఏ విధంగా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసి లేకపోతే మా దృష్టి తీసుకొచ్చి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా ఈ విధంగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సమాచారం కూడా మాకు అందజేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చేర్యాల ప్రాంతాన్ని ఈ గంజాయి నుంచి విముక్తి కల్పించడానికి చేసే ప్రయత్నంలో పోలీసు వారికి ప్రజలందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్.